చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ చంద్రబాబు నాయుడే మాకు కావాలి. ఏం చేస్తాడో ఏం చేసినా ఆడు ముఖ్యమంత్రి అంత తెలివితేటలు ఆడికే ఉన్నాయి, మరేవిడికి లేవు. మాకు తెలిసిన వరకు అంతవరకే. ఆడే ముఖ్యమంత్రి ఆడు మొన్న దిగిపోయినాడు, ఆడికి ఏం తెలుసు ఆడికి. అదే కాదు బాబా, ఇప్పుడు జూన్ జూలై నెలకు కలిపి మొత్తం 7,000 పెన్షన్ ఇస్తా అంటున్నా. ఇస్తాడంట మరి ఇట్టే తెలియాలి మరి. తర్వాత 3,000 తర్వాత 3,000 4,000 ఇస్తాడా? ఎలా ఉంది? సంతోషమేనా మీకు? సంతోషం అంటే నాకు పింఛన్ తీసానుగా. ఇప్పుడు వస్తుందిలే ఈ ప్రభుత్వంలో. ఆడుంతోడు తీసాడు, జగన్గాడు తీసాడు. ప్రభుత్వం మంచిది కదా మందే. ఎందుకని తీసేశాడు? నాకంట ఇల్లు ఉందంట. ఇల్లు ఎందుకో నా వయసు ఎంత? 80 సంవత్సరాలు వయసుడికి తీస్తాడా? మారేటే ఈ ప్రభుత్వంలో వచ్చిందిలే. నువ్వు వచ్చితే బాధలే. సరే, మళ్ళీ అన్న క్యాంటీన్ కూడా పెడతా అని నేను సంతకం పెట్టాడా? పెట్టాడు అన్న క్యాంటీన్. ఎలా ఉంది మరి? 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు మళ్ళీ బాగానే ఉంటుంది కదా. సంతోషమేనా మరి? మంచిదే కదా, సంతోషమేనేగా. అందరం ఓట్లు వేసాము. ఆడి ప్రభుత్వం బాగులేదనేగా ఈయనకేసాం. ఈయన ఎంతవరకు బాగు చేస్తారో చూద్దాం. కాదు బాబాయ్, మరి బయట మరి అన్నం తినాలంటే ఎంత అవుతుంది సుమారుగా? బయట అంతే ఎంత అయినా అవుద్దు నాన్న. 70-80 రూపాయలకి తక్కువ ఉండదు. మరి ఇక్కడ 5 రూపాయలకే పెడుతున్నారు. 5 రూపాయలకే పెడతాను అంతే. మరి అది కాదా? మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టారు, ఎలా చూస్తున్నారు? ఆయన చాలా చెప్తాడు కానీ అమలు జరిగినప్పుడు ఆయన చేసింది అమలు జరిగింది అనేది మేము నమ్ముతాం. అది ఆయన 2014లో చాలా చెప్పాడు అట్లాంటి. మరి మీకు తెలుసు అవన్నీ అమలు జరిగినాయా? అది ఇప్పుడేమో ఎన్నికల ప్రచారాల్లో 25,000 డిఎస్పీ పోస్టులు వదులుతాయని చెప్పారు. 16,347 పోస్టులే వదిలేరు. దీన్ని ఏ విధంగా చూస్తారు? మరి అది ఆయనకే తెలియదు. ఎందుకంటే ఫిగర్ మాత్రం చెబుతాం, పెద్ద ఫిగర్ చెప్పాడు. వాళ్ళ పేపర్లో వచ్చారు 16,000 వచ్చినాయి. మరి దాని గురించి ప్రజలు ఏమనుకుంటారు? మరి ఆయన చెప్పింది మొత్తం వదలాలి కదా. మరి ఆయన మొత్తం వదలడు. ఇప్పుడు 3 సార్లు చూసాం, 4వసారి కూడా చూద్దాం మరి ఆయన పరిపాలన ఎట్లా ఉంటుంది అన్నది. ప్రజలు కూడా మంచి పరిపాలన రావాలనే కోరుకుంటారు. అది మరి ఆయన ఎప్పుడు 2014లో ఎన్ని వాగ్దానాలు చేశాడో, ఎన్ని ఇచ్చాడో అనుభవించిన ప్రజలకు మాకు తెలుసు. అంటే గతంలో ఏం చేయలేదంటారా చంద్రబాబు నాయుడు? ఏం చేశాడో ఆయనకి తెలుసు కదా, అనుభవించిన వాళ్ళు మాకు తెలుసు కదా. అది వైసీపీ ప్రభుత్వం మరి టీడీపీ డ్రామాలు ఆడుతుందని చెప్పి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. కరెక్ట్ అంటారు? డ్రామాలు అయిపోతే ఈ 150 సీట్లు ఉండేవాడికి 11 సీట్లు ఎందుకు వస్తాయి? అవన్నీ డ్రామాలు వేసిన సంగతి వాళ్ళందరికీ తెలుసు, మరి ప్రజలకే తెలుసు, మరి వాళ్ళందరికీ తెలిసిన విషయం. అవన్నీ డ్రామాలు కాకపోతే 150 సీట్లు వచ్చినాయి, 11 సీట్లకి ఎందుకు పడిపోతాయి? అంటే ప్రజల్లో వైసీపీకి ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది, అందుకోసం ప్రజలు మాకు పట్టం కట్టారు అంటున్నారు కదా. అది అంత ఉట్టి మాటలు. ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు 150 పోయిన 100 పోయిన 50 అని రావాలి. అసలు ఒక్కొక్క ఏరియా మొత్తం తూడ్చుకుపెట్టిపోయింది కదా. కృష్ణా జిల్లాలో ఒక్క సీట్ లేదు. ఒక్కడికి గెలవాలి వైసీపీ వాడు. గెలిచారా? మరి కృష్ణా జిల్లాలో ఒక పక్కన కాకపోయినా ఒక పక్కనైనా ఆయన మంచి చేసి ఉంటాడు కదా. ఇప్పుడు ఆయన మంచి చేయలేదు అనేవాడు ఎవడ కనపడలా. ఇప్పుడు అమ్మఒడి అన్నాడు, పెన్షన్ పెంచాడు, ఇంకోటి ఏదోటి ఆయన చాలామందికి మంచిగా చేశాడు. ఆ మంచి వలన ఆయనకి ఓట్లు వేస్తానన్న ధీమాతో ఆయన ఏవో చెప్పాడు. ఈయన చెప్పాడు, ఆడవాళ్ళు వచ్చారో మాకే గుద్దేశారని వైసీపీ వాళ్ళంతా అనుకున్నారు. కానీ వీళ్ళు వెళ్ళి గుద్దిన సైకిల్కి గుద్దారు, వైసీపీకి గుద్దల. అది మరి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పథకాలు ఇచ్చారు, మరి అమలు చేసే అవకాశం ఉందంటారా? ఇవన్నీ మనం చూసిన తర్వాతే చెప్పాలి ఆయన ఎంతవరకు చేస్తాడు అన్నది. ఇప్పుడు ఆయన చేసిన వాటికి బోళ్ళు అప్పులు చేశాడు అన్నాడు ఈయన. ఆయనకంటే ఎక్కువ పెట్టాడు ఈయన. ఆయన అప్పులు చేసినప్పుడు ఈయన ఎన్ని అప్పులు చేయాలి? జగన్మోహన్ రెడ్డి ఎక్కువ పథకాలు ఇస్తే శ్రీలంక అవుతుంది అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కువ పథకాలు పెట్టినప్పుడు శ్రీలంక అవుతుంది అన్నారు. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కువ పథకాలు పెట్టారు కదా, అప్పుడు అదే ఏమవుతుందని చెప్పేసి వైసీపీ వెళ్ళి విమర్శిస్తున్నారు. ఇప్పుడు అది కూడా మనం వేసి చూద్దాం. ఇప్పుడు ఆయన శ్రీలంక చేసినప్పుడు ఈయన ఏ లంక చేస్తాడు?
ఇప్పుడు ఆయన శ్రీలంకని ఇల్లు అన్నారు కదండి, ఇప్పుడు ఆయనకంటే ఎక్కువ చేస్తాను అంటున్నాడు. ఈయన 3,000 4,000 చేస్తాను అంటున్నాడు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తాను అంటున్నాడు. 18 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళందరికీ 150-1,500 ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఆయనకంటే ప్రణాళికలు ఈయన ఎక్కువ పెట్టినప్పుడు, ఆయన అప్పు చేసినప్పుడు ఈయన అప్పు చేయకుండా ఎట్లా చేస్తాడో, వాటిని ఎట్లా అమలు చేస్తాడో చూద్దాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు ఎక్కువ పథకాలు పెట్టడం వల్ల ప్రజలు అంటే మొగ్గు చూపించారంటారా? ఏ లేదు, దానికంటే మోసం ఎక్కువ జరిగిందండి. కాకపోతే రుజువులు లేవు. అది అయితే వైసీపీ వాళ్ళు ట్యాపింగ్ చేసి గెలిచారంటే టీడీపీ వాళ్ళు ఏమన్నారంటే అప్పుడు ఉంది మీ ప్రభుత్వమే కదా, మీ ప్రభుత్వంలోనే ఎలా ట్యాపింగ్ జరిగిందని కూడా వీళ్ళు టీడీపీ వాళ్ళు ట్యాపరింగ్ చేస్తే నువ్వు అధికార పక్షాన్ని మొత్తాన్ని కట్టుకున్నావు. అధికారిని అంతా నువ్వు అంత క్రితం 14 సంవత్సరాలు నువ్వు ప్రభుత్వం చేసావు. ప్రతి వాడు నీకు తెలుసు. వాళ్ళందరూ నా కట్టి పారతాంగావు. 3-4 రోజులు ఎలక్షన్ ఉన్నందుక పోలీసు వాళ్ళు మార్చేసావు. నీకు కావాల్సిన వాళ్ళు నువ్వు వేసుకున్నావు, అంతే కదా. సార్ నమస్తే అండి. ఓకే. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి నిన్న బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల ప్రసారాల్లో డిఎస్సి పైన సంతకం పెడుతున్నారు. మొదటి సంతకం దాని మీద పెట్టారు. ఎలా అనిపిస్తుంది? వెరీ గుడ్. ఈజ్ ప్రామిస్ నెరవేర్చుకుంటున్నాడు. ఇదే మరి ముందు అన్ని విషయాల్లో ప్రామిస్ నెరవేర్చుకుంటే ప్రజలు సంతోషిస్తారు. ఎన్నికల ప్రచారాల్లో చంద్రబాబు నాయుడు గారు 25,000 డిఎస్సి పోస్టులు అని చెప్పారు. అవును. నిన్న 16,347 పోస్టులే చేశారు. దీనిపైన వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు మోసం చేశాడంటూ కూడా విమర్శిస్తున్నారు. ఈ విమర్శలు ఎలా చూస్తారు? వైసీపీ వాళ్ళు కూడా ఆల్రెడీ 10,000 పోస్టులు ఇంతకుముందు వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినారు. మళ్ళీ ఇప్పుడు 16,000 ఈయన నోటిఫికేషన్ ఇచ్చినాడు. వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికల విషయంలో మరి సాధించలేక పక్కకు పోయినారు. ఈయన దాన్ని మొదలుపెట్టినాడు. కాబట్టి ఎనీహౌ ప్రస్తుతానికి నిరుద్యోగులకి ఒక ఆశ ఈ 16,000 పోస్టుల విషయంలో. కాబట్టి దీన్ని మెచ్చుకోవాల్సిన విషయమే. వైసీపీ వాళ్ళు అంటున్నారు మొదట్లోనే చంద్రబాబు నాయుడు మోసం చేశాడు అని చెప్పి. ఎలా మోసం చేసినట్టు? సంతకం పెట్టినాడు కదా డిఎస్సి నోటిఫికేషన్ మీద. మరి సంతకం పెట్టిన తర్వాత మనం మోసం అని ఎట్లా అంటాము? అంటే ఎన్నికల హామీలో 25,000 ఇస్తా అన్నాడు, మొదట్లోనే 16,000 అని చెప్పాడు కదా అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అయితే చేస్తున్నారు. కరెక్టే. దానికి మరి వాళ్ళ సమాధానం పార్టీ పరంగా ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదా. ఇంకా వైసీపీ అంటారా, వైసీపీ కూడా తన టైంలో తన వరకు పేదల వరకు బాగానే చేసింది. బట్ కొంత నిర్లక్ష్యం కొద్దీ కొన్ని వర్గాల పట్ల, ఉద్యోగస్తుల పట్ల, బిజినెస్ మెన్ పట్ల, ఇండస్ట్రీ పట్ల అన్నిటి మీద ఒక కేర్లెస్నెస్ వలన వాళ్ళు ఓడిపోయినారు అనుకుంటున్నాను. యాక్చువల్గా అంతకుముందు బాబు వల్ల నెగిటివిటీ వలన వాళ్ళు గెలిచినారు. ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ నెగిటివిటీ వల్ల బాబు గెలిచినాడు. అంతే, దట్స్ ఆల్. ఇందులో నిన్న చంద్రబాబు నాయుడు గారు 16,347 డిఎస్పీ పోస్టులో అందులో 6,100 వైసీపీ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు అయితే చెప్తున్నారు. కానీ వాటిని నాకైతే తెలియదు, కానీ వాటిని రద్దు చేసినారని చెప్పి నా వినికిడి. రద్దు చేసినారు అని వినికిడి, పేపర్ న్యూస్. అది ఎంతవరకు తెలియదు. మీడియా వాళ్ళు చెప్పడం ఏంటంటే ట్యూబుల్లో కానీ ఛానల్స్లో కానీ ఆ పోస్టులు ఇచ్చేసేసి దానికి ఏదో ప్రాపగాండా చేసినారనేది కూడా మీడియా అంటూ ఉంది. బట్ అది ఎంతవరకు మరి ఇవ్వలేదు కదా. నోటిఫికేషన్ ఇచ్చినా కూడా అది సక్సెస్. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫెయిల్యూర్ అయిపోయింది కదా. ఒకవేళ వీళ్ళే విజయం సాధించుంటే దాన్ని కంటిన్యూషన్ చేసి ఉండేవాళ్ళు. బాబు ఇప్పుడు ఏదో చేసినాడు కాబట్టి నిరుద్యోగులకు కూడా సమ్ బెటర్. సరే, ఎలా ఉండబోతుంది అంటారు రాబోయే రోజు? చెప్పలేం. ఎందుకంటే గత 14 ఏళ్లలో 6 ఏళ్ళకి అప్పుడు ఆ టర్మ్ చూసినాం మనం. ఆ టర్మ్లో మరి ఈయనకన్నా ఆయన ఎక్కువ చేసింది లేదు, ఆయనకన్నా ఈయన ఎక్కువ చేసింది లేదు. కాబట్టి ముందు ఏమన్నా రియలైజేషన్తో ఇప్పుడున్న బాబు ఏమైనా చేయొచ్చేమో. ఇప్పుడు లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు ఏదైతే ఓటమి గుణపాఠాలతో ఆ గుణపాఠాలని నేర్చుకొని మంచిగా మరి పరిపాలన చేయొచ్చు అని అనుకుంటున్నాం. దానికి తోడు పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నాడు కాబట్టి కొంత ఎంకరేజ్మెంట్ ఉండొచ్చేమో అభివృద్ధి పనుల పట్ల. సార్, అదేవిధంగా చూసుకుంటే పెన్షన్లు కూడా 4,000 పెంచేస్తారు. దీనిపైన అభిప్రాయం ఏంటి? పెన్షన్ పెంచడం అంటే ఇక ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ ఈ మధ్య ఏమవుతుందంటే కానుకలు ఇవ్వందే ప్రజలు ఓట్లు వేయట్లేదు. కర్ణాటకలో చూస్తే ఉచిత బస్సు ప్రయాణాన్ని కానుకతో గెలిచినారు. తెలంగాణలో చూస్తే ఉచిత బస్సుతోనే గెలిచినారు. అంటే కానుకలు ఇవ్వందే ప్రజలు ఓట్లు వేయరు అనేది బాగా తెలిసిపోయింది. కాబట్టి కొన్ని కానుకలు ఇవ్వక తప్పట్లేదు. ప్రజలకు కష్టమైనా, భారమైనా, బడ్జెట్లో ఇబ్బంది అయినా
ఆ కానుకలు కనుక చెల్లించకపోతే ప్రజలు ఓట్లు వేయట్లేదు. ఆశపడుతున్నారు. ప్రజలు కూడా ఆశపోతులే, దురాశపోతులు. వాళ్ళకి 10,000 ఇస్తే 15,000 ఇచ్చేవాడికి ఓటేస్తారు, 15,000 ఇస్తే 20,000 వేసేవాళ్ళకి ఓటేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి రాజకీయ నాయకుడు? అప్పుడు ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క తాయిలాలు తప్పనిసరి. ఈవెందో మోడీకి కూడా తప్పదేమో ఇక మున్ముందు కాలంలో గెలవాలంటే కొన్ని తాయిలాలు ప్రకటించ తప్పదు. అంటే ఓటర్లకి వేరే లంచం అక్కర్లేదు, ఇవన్నీ ప్రకటిస్తే చాలు. కాబట్టి ఇక్కడ ఏ రాజకీయ పార్టీని మనం తప్పు పట్టలేము. అన్నీ దానికి వాళ్ళు గెలవాలి, అధికారంలో రావాలా, దానికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక మనం ఓటర్లుగా కానీ ప్రజలుగా మనం కోరుకునేది ఏంటంటే అంతకుముందు కన్నా సమ్ బెటరు పరిపాలన ఆశిస్తాము. రానప్పుడు నెక్స్ట్ పార్టీ మళ్ళా ఇప్పుడు తమిళనాడులో ఈ పార్టీ డిఎంకే అయితే డిఎంకే ఆల్టర్నేట్గా గెలిపించుకొని వస్తున్నారు. రేపు ఇదే జరుగుతుందేమో. ముందు టీడీపీ, తర్వాత వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు టీడీపీ, నెక్స్ట్ నేటివ్ ఓటుతో వైఎస్ఆర్సీపీ రావచ్చు, ఇంకో పార్టీ రావచ్చు, మనం చెప్పలేం కదా. బట్ అట్లని చెప్పి 100% సాటిస్ఫాక్షన్తో టీడీపీ పరిపాలన చేస్తుంది ఇంకా ఎవరికి నమ్మకం కలగలేదు.